ఒళ్ళు గుచ్చుకుంటేనే అల్లాడిపోతామే, అలాంటిది ఇక్కడ దవడలకి వీపులకు ఇనుప శూలాలను గుచ్చుకుంటారు, అయినా ఒక్క చుక్క రక్తం రాదు. స్వామివారి విభూతి రాస్తే చాలు గాయాలు మాయమవుతాయంటారు ఇక్కడి భక్తులు. ఇది ఎక్కడో తెలుసా? ఒళ్ళు గగుర్లు పొడిచే భక్తి. అసలేం జరుగుతోంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంతలా వీళ్ళు నమ్ముకున్న మహిమగల దేవుడు ఎక్కడ కొలువై ఉన్నాడు? కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఈరోజు కమిటీ మార్కెట్ యార్డ్, కోసిగి రోడ్డు, సోమపనగర్లో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా గత 40 సంవత్సరాలుగా రథోత్సవం జరుగునని, అందుకుగాను ఆనవాయితీగా ప్రతి సంవత్సరంలాగానే ఈరోజు పంగిని ఉత్తరము చతుర్దశి కావడంతో 11వ వార్డు పాత ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి శమీ వృక్షము నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వరకు తమిళ భక్తులతో, సాంప్రదాయాలతో, సత్యవేళలతో, కావుళ్లతో, ముఖ్యంగా రథోత్సవాన్ని భక్తులు ఒళ్ళు గగుర్లు పడిచే విధంగా వీపుకు ఇనుప కొక్కిళ్లను, ఇనుప శూలాలను గుచ్చుకొని రథాన్ని లాగుతుంటే, మరోపక్క భక్తులు పెద్ద పెద్ద ఇనుప కడ్డీలను దవడలకు గుచ్చుకునే తీరు, గుచ్చేటప్పుడు ఒక చుక్క రక్తం రాదు, వచ్చినా స్వామివారి విభూతి రాస్తే చాలు గాయం మయమవుతుంది అంటున్నారు ఇక్కడి భక్తులు. అదేంటో చూద్దాం రండి. ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక పెద్ద గుండుకే నెమలిపై కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ రూపం ఉండటం ఒక గొప్ప విశేషం. రాతి గుండుకే శిలగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండటానికి కారణం, దీనికి ఒక పెద్ద గొప్ప హిస్టరీనే ఉన్నది. అది మరో ఎపిసోడ్లో ఏఎన్ టీవీలో తెలుసుకుందాం. ఇప్పుడు భగవంతుడిపై ఈ భక్తులకు ఉన్న విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూద్దాం. వెల్కమ్ టు ఏఎన్ టీవీ.